నమస్కారం. దివిలో విరిసిన స్వరపల్లవం భూమిపై పాటల చరణమై స్వర పారిజాతాలు అందించిన ఆ పద్మభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎప్పటికీ అజరామరంగా నిలిచే స్వరంజీవి, ఎటర్నల్ ఎస్పి అనొచ్చు. అటువంటి విశిష్టమైనటువంటి ఎన్నెన్ని వేల పాటలో గోదావరి గలగల్ల ఆ రాగాల గలగలలు, అలాగే పచ్చని సిరుల పరిమళాల ఆ పదాల పరిమళింపు, అవన్నీ కూడా ఎంతో విశిష్టంగా కృష్ణవేణి తరంగాలులాగా, పెన్నా కావేరి తుంగభద్రల అంతరంగ సుధల్లాగా వినిపించినటువంటి ఆ గాంధర్వ గానం, తెలుగు పాటవ వెలుగు బాటల సుస్వర సురభిళాలు, భలే పాటల భలే మొగాడివోయ్ అనిపించాయి కదా. ప్రతి చోట బాలరసాల ఆ పాటల ఓటలు, ఆ పాటల తేనె తేట ఆ పసందులు, అవన్నీ కూడా గళగుబాళింపులుగా, గుండె గానాలుగా, స్వరశ్రుతి లయలుగా సదా స్మృతిలో మనకెప్పటి స్వరంజీవి ఆయన. పాడే ఆ స్వరచరణాలు ఉండగా పాటకి మరణం ఉంటుందని ఎలా అనుకోగలం? ఎప్పటికీ కూడా ఆ కోటి పదాల వాణికి స్వరబాణిగా, కళల కోదండపాణిగా, కీరవాణిగా అనిపించినటువంటి ఆ రాగాలు ఎంత విశిష్టమైనవి. విజ్ఞత వలపుల ఆ వసంత స్వరాలు, మల్లెలు విరిసినటువంటి ఆ చెలిమి స్వర, ఆ వల్లరి, ఆ కళల కలిమి పండితారాజ్యమే ఎప్పటికీ. అందుకే ఆ బాలగోపాలం వినిపించే ఆ బాలుడి గానం ఎప్పటికీ కూడా అజరామరమే. మానస వీణ మధుగీతమంటూ మధుమాస మాధుర్యాలని వినిపిస్తాయి. అలాగే ఇంటింటా వాడవాడల ఆ బాలు పాటల పారాయణం, ఆ పాటల పారాయణం చేయని రోజు ఉండదు, చేయని వారు ఉండరు. అటువంటి విశిష్టమైనటువంటి సంపెంగ పూల నవ్వుల వంటి, అంతేకాకుండా ఆ పద్మ భూషణుడు నటుడుగా కూడా మిథునంలో అపూర్వమైనటువంటి నటన, అజరామరం ఎప్పటికీ కూడా. 50,000 పాటలు అంటే ఆ ఒక స్వరపేటికనే అనొచ్చు. వినయశీల విద్యా విభుదుడుగా ఎప్పటికీ కూడా యశస్వియే ఆ ఎస్పి. అటువంటి కోటి హృదయగతుల ఆ రసానుభూతిని అందించినటువంటి వైవిధ్య కళల ఆ గానపీఠిక ఎప్పటికీ అజరామరమే. అద్భుత గీత గాంధర్వంగా, సంగీతలోక కలకాల సాధనగా, పాట మెళుకువల తోటి పాడుతా తీయగా అంటూ ఎప్పటికీ కూడా చిరంజీవే ఆ స్వరంజీవి. గాన గొంతు ఆ కళకళల్ని ఎప్పుడూ కూడా పదరాజీవాలు చేస్తూ దొరకునా ఇటువంటి బాలసుబ్రహ్మణ్యం అంటూ అనిపిస్తాడు గనక, అటువంటి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం జయంతికి సహృదయాభినందనలు తెలియజేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ శర్మ, శిరీష.